Hello, my dear beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో మీకు డిటర్మినెంట్స్ సంబంధించి మ్యాట్రిసెస్లో డిటర్మినెంట్స్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వివరిస్తాను. ఎందుకంటే ఈ ఇయర్లో ఈ 2020-2021 జూనియర్ ఇంటర్ సిలబస్లో ఈ డిటర్మినెంట్స్ పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి కనీసం అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. సింపుల్ ప్రాబ్లమ్స్ మాత్రం ఉంచారు అంతే. ఆబ్జెక్టులు ఎలా చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది. సో అందువలన జనరల్గా ఏపీలో మీకు గమనించినట్లయితే ఈ డిటర్మినెంట్ సంబంధించినటువంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అని తీసేయడం జరిగింది. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. అక్కడ మనం ఏం చేయలేం. ఐపీలో అయితే తీసేయడానికి అవకాశం ఉంది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎలా చేయాలి? అందుకోసం సో ఈ డిటర్మినెంట్ సంబంధించి పూర్తి వివరాలు మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం మనం స్టార్ట్ చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఏసీబీ బిఏసి సిబిఏ then the cofactor of A32 in A plus A transpose is కాబట్టి ఫస్ట్ ఇక్కడ మీకు A32 అంటే ఆ మ్యాట్రిక్స్లో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటో చూడాలి. ఫస్ట్ A32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం. సో దేని ఇన్ దిస్ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ A plus A dash A C B BAC CBA ఓకే, ప్లస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ అంటే ABC, నెక్స్ట్ CAB, నెక్స్ట్ BCA ఓకే. సో ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేద్దాం. ఓకే, A plus A 2A, నెక్స్ట్ B plus C, నెక్స్ట్ అగైన్ B plus C, దట్ ఈస్ ద ఫస్ట్ రో. నెక్స్ట్ అగైన్ B plus C, నెక్స్ట్ అగైన్ 2A, నెక్స్ట్ అగైన్ B plus C. Here also same B plus C, again B plus C, again 2A. ఇది మనకి A plus A dash. దీనిలో మనం A32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం, దిస్ ఈజ్ థర్డ్ రో అండ్ సెకండ్ కాలం, దీని కోఫ్యాక్టర్. ఓకే, సో కోఫ్యాక్టర్ అంటే ఏంటి? -1 హోల్ పవర్ I plus J ఇంటూ మైనర్. అంటే మనం -1 హోల్ పవర్ 3 ప్లస్ 2 ఇంటూ దాని యొక్క మైనర్, అది అంటే డిటర్మినెంట్ ఆఫ్ రిమైనింగ్ మ్యాట్రిక్స్. దట్స్ ఆల్. సో ఈ విధంగా మనం ఇక్కడ A32 ఈజ్ ఈక్వల్ -1 హోల్ పవర్ 3 ప్లస్ 2 ఇంటూ డిటర్మినెంట్ ఇది 2A ఇంటూ B ప్లస్ C. మిగిలిపోయింది మైనర్ మీకు రాస్తాను. 2A
బి ప్లస్ సి, సేమ్ బి ప్లస్ సి, అగైన్ బి ప్లస్ సి. ఇది దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీని డిటర్మినెంట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే పవర్ ఏంటండి, 3 + 2 5. పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి -1 ఇంటూ దీని యొక్క వాల్యూ 2a ఇంటూ బి ప్లస్ సి, 2a ఇంటూ బి ప్లస్ సి మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్స్ ఆల్. ఆప్షన్స్లో కూడా అలాగే ఎండ్ చేయబడిందండి. 2a ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఆఫ్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఎనఫ్. సో మీరు దేని ఫైండ్ అవుట్ చేయమన్నట్టు చూడండి ఫస్ట్. సో ఈ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, a ప్లస్ a డాష్, లేదా రేపు పొద్దున a మైనస్ a డాష్, లేదా A23 అంటాడు. A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం ఇది తీసేసుకోవాలి. అప్పుడు ఈ రెండు వస్తాయి. దేనికైనా ఒకటేనండి అన్ని. సెకండ్ రో థర్డ్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం అయినా ఇది మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. A డాష్ ఈజ్ ఈక్వల్ టు A, సేమ్ వచ్చేస్తుంది. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇంకా ఈ క్వశ్చన్ ఏం అడగవచ్చు, షో దట్ A ప్లస్ A డాష్ ఈజ్ ఏ డాష్ మ్యాట్రిక్స్. ఆప్షన్స్లో ఇస్తుంటాడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే A డాష్ ఈజ్ ఈక్వల్ టు A అయింది కదా, అందువల్ల అనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, కాబట్టి ఇది కోఫ్యాక్టర్ ఆఫ్ A32 ఈజ్ మైనస్ ఆఫ్ 2a ఇంటూ బి ప్లస్ సి మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ the value of 2 plus I, 2 minus I, next 1 plus I, 1 minus I, where I square is equal -1. ఇక్కడ సింపుల్ డిటర్మినెంట్ ఎప్పుడు కూడా మీరు డిటర్మినెంట్ ఏబిసిడి ఉందనుకోండి, సింపుల్గా ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ. ఇక్కడ కూడా ఈ విధంగా మనం ఇది ఫార్ములా కింద మనం తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి, ఇది 2 + I ఇంటూ 1 - I, నెక్స్ట్ 2 - I ఇంటూ 1 + I. ఓకే, మల్టిప్లై చేద్దాం. 2 × 1 2 మైనస్ 2i, నెక్స్ట్ I × 1 I మైనస్ I స్క్వేర్, నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2 × 1 2 ప్లస్ 2i, నెక్స్ట్ మైనస్ I మైనస్ I స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎంత అయిందండి, ఇక్కడ 2 మైనస్ 2i ప్లస్ I మైనస్ I స్క్వేర్ మైనస్ 2 మైనస్ 2i ప్లస్ I ప్లస్ I స్క్వేర్. సో మైనస్ I స్క్వేర్ ప్లస్ I స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఓకే, సో ఇక్కడ చూడండి +2 - 2 గెట్ క్యాన్సిల్. కాబట్టి మిగిలిపోయింది ఇక్కడ ఎంత అండి, ఇది ఈ రెండు -2i ప్లస్ I మైనస్ I, ఈర్ ఆల్సో -2i ప్లస్ I ఈజ్ ఈక్వల్ -I. సో -I గివ్స్ -2a. అంటే వాడు కొన్ని సందర్భాలు వాల్యూ ఆడకుండా డాష్ అంటాడు, అంటే రియల్ నెంబర్, కాంప్లెక్స్ నెంబర్ ఆర్ ఇమాజిన్ నెంబర్ అడుగుతాడు. సో ఇక్కడ I ఈజ్ ఏ ఇమాజిన్ నెంబర్. సో ద వాల్యూ ఆఫ్ ద డిటర్మినెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇమాజినరీ. సో ఈ విధంగా అంటే ఇక్కడ జస్ట్ I స్క్వేర్ వాల్యూ -1, అది కూడా సబ్స్టిట్యూట్ చేయలేదు, జస్ట్ మనం AD - BC చేసాం. సో 2 + I 2 - I 1 + I 1 - I ఈజ్ ఇమాజినరీ. సింపుల్గా ఆప్షన్స్లో ఇస్తాడండి, ఆప్షన్స్లో మనకి ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, డిటర్మినెంట్ 18 40, నెక్స్ట్ 89, నెక్స్ట్ 40 89, నెక్స్ట్ 198, నెక్స్ట్ 89, నెక్స్ట్ 198, 440,
ఈజ్ ఈక్వల్ ఆప్షన్స్లో ఇస్తుంటాడు వాడు మీకు. సో ఇక్కడ డిటర్మినెంట్స్లో ఏంటంటే మనం 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయనుకో డిటర్మినెంట్ వాల్యూ 0 అవుతుంది. అలాగే ఒక రోని ఇంకో రో తోటి సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, కాలము కానీ, లేదా ఒక కాలమ్ని లేదా ఒక రోని ఏదో నెంబర్తో మల్టిప్లై చేసి తర్వాత దానిలో యాడ్ చేసుకోవచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించండి, మామూలుగా డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే చాలా ఎక్కువ నెంబర్లు వస్తాయండి. సో లార్జర్ నెంబర్స్ వస్తాయి, క్యాలిక్యులేషన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల కొంచెం తక్కువ నెంబర్లు చేద్దాం. సో ఎలా చేద్దాము, ఇక్కడ చూడండి 40 ఉంది, ఇక్కడ 18 ఉంది. 2 × 18 ఎంత? 36. అంటే 40 - 36 ఎంత? 4. అలాగే ఇక్కడ 89 ఉంది, 40 ఉంది. అంటే 89 - 80, 89 - 80 ఎంత అండి? 9 అవుతుంది. అంటే ఈజీ అయిపోవాలి, పెద్ద పెద్ద నెంబర్లు ఉండవు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది కాసేపు ఇది నువ్వు R1 వేసుకోవచ్చు, R2 వేసుకోవచ్చు, ఏదైనా కాలం ఆరు ఏదైనా. సో ఇప్పుడు నేను ఈ C2లోంచి ఇక్కడ C2లోంచి ఏం చేస్తున్నానంటే C2 - 2C1 అది. ఓకే ఓకే అంటే C2లోంచి 2C1 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అలాగే C3లోంచి C3ని ఆపరేట్ చేస్తున్నా, C3 - 2C2. మీరు R2 కూడా చేసుకోవచ్చండి. R2 - 2R1, R3 - 2R2 ఏదైనా చేసుకోవచ్చండి డిటర్మినెంట్లో. ఎందుకంటే det A = det of A డాష్ కాబట్టి ట్రాన్స్పోజ్ ఏదైనా చేసుకోవచ్చు, వాల్యూ చేంజ్ కాదు. బట్ ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను అంటే ఇక్కడ C2 C3 ఆపరేషను అంటే ఇక్కడ మనం C1 ఏం మార్చలేదండి, C1 డజంట్ చేంజ్. ఓకే, సో దీని కాసేపు డెల్టా అనుకుంటా. ఓకే, ఇప్పుడు అంటే C2 అంటే 40 అండి, 40 - 36, 40 - 36 ఎంత అండి? 4. ఓకే, నెక్స్ట్ 89 - 80 9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు దీనిలో ఉన్న ప్రతి దాన్ని మల్టిప్లై చేస్తున్నాను. అంటే 198లోంచి దీనితో మల్టిప్లై చేసినట్టయితే 2 × 9 18. ఓకే, 2 × 8 ఎంత అండి? 16 17 అంటే ఎంత అండి నీకు? 20 వచ్చేసింది. ఓకే, దిస్ ఈజ్ 20. అంటే C2 ఆపరేట్ C2 - 2C1 దీనిలోంచి ప్రతిదాన్ని 2 తోటి మల్టిప్లై సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే ఏమండి? ఓకేనా? అలాగే నెక్స్ట్ సేమ్ 89 - 80 ఎంత అండి? 9. ఓకే 9. ఓకే 9. సేమ్ 198 మైనస్ సేమ్ అదే కదా 170 అంటే 20. ఓకే, ఇంకా దీన్ని చేయాలన్నమాట. ఓకే, 440లోంచి 2 తోటి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 16, 2 8 16, 2 9s 18, 19. ఓకే, 2 1s 2, 396 అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి? ఇక మిగిలిపోయింది ఇక 44. ఓకే 44, దిస్ ఈజ్ 44. ఓకే, సో 44. ఓకే, ఇప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. ఇంకా కావాలంటే మీరు చూడండి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంకా 18 - 18, 40 - 40, 89 - 88 ఈజీగా అయిపోద్దండి. అంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా తక్కువ నెంబర్లు సాధ్యమైనంత చూసుకోవాలి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలంటే లార్జర్ నెంబర్స్కి కష్టం అండి మల్టిప్లై చేయటం. చిన్నవాటికి మనం ఇంత మల్టిప్లై చేసి పెద్ద నెంబర్స్కి ఎలాగో. ఇప్పుడు చూడండి సేమ్ ఇక్కడ కూడా అగైన్ సేమ్ C1 ఇంప్లైస్ C1 - 2C3 సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి చెప్పండి 18 - 18 అదే కదా. 18 - 18 ఎంత అండి? 18 - 18 0. అలాగే 40 - 40 0. 89 - 88 1. ఓకే, నెక్స్ట్ ఇవి ఇలాగ ఉంటాయి, ఏం చేంజ్ కావండి. 4 9 20, నెక్స్ట్ 9 20
44. ఓకే, ఇప్పుడు చూడండి, మనం రోని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కాలంని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎనీ రో ఎనీ కాలం. డిటర్మినెంట్ అంటే నువ్వు ఏ రో అని తీసుకో, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ దేర్ కరస్పాండింగ్ కోఫ్యాక్టర్స్. సో సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎనీ రో ఆర్ ఎనీ కాలం వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ దేర్ కోఫ్యాక్టర్స్. ఆ ఎలిమెంట్సే కోఫ్యాక్టర్స్ మల్టిప్లై చేయాలండి. సమ్ ఆఫ్ ద కోఫ్యాక్టర్స్. ఇక్కడ ఫస్ట్ సపోజ్ నేను ఫస్ట్ రో తీసుకున్నాను, ఆ ఫస్ట్ రో ఉన్నటువంటి ఎలిమెంట్స్ దాని కోఫ్యాక్టర్స్ మల్టిప్లై చేయాలి. ఎనీ రో, ఏ కాలం తీసుకో, ఏ రో అయినా తీసుకో, ఆ రోలో ఉన్న ఎలిమెంట్స్ తోటి వాటి కోఫ్యాక్టర్స్ మల్టిప్లై చేయాలి. మన ఈజీగా ఉంటుంది కదా. ఇదిగో ఎక్స్పాండ్ బై C1, ఎక్స్పాండ్ బై C1 ఈజీగా అయిపోద్ది. ఎక్స్పాండ్ బై C1, ఎక్స్పాండ్ బై C1, ఎక్స్పాండ్ బై C1 ఏమొస్తుంది? ఎక్స్పాండ్ బై C1 0 అండ్ సంథింగ్ 0, ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్. చూసారండి, అయిపోలా. 0 అండ్ సంథింగ్ 0 మైనస్ 0 అండ్ సంథింగ్ 0, ఇంకా మిగిలిపోయింది 1 ఇంటూ ఇంకా దీన్ని తీసేయి. ఎంత? 4 × 20 80, 4 × 20 80, 9 × 9 81. కాబట్టి ఆన్సర్ ఎంత అండి? -1. ఆన్సర్ ఎంత అండి? -1. అంటే మనం లార్జర్ నెంబర్స్ వచ్చినప్పుడు సాధ్యమంత వరకు చిన్న నెంబర్గా తీసుకురావాలి ఉద్దేశంతో అనేక ఆపరేషన్స్ అనమాట. సో ఈ విధంగా సింపుల్ దీంతో పెద్ద పెద్ద నెంబర్స్ కూడా మనం ఈజీ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కొన్ని సందర్భాలు ఇలా ఇస్తారండి. సింపుల్గా 24, 25, 26. నెక్స్ట్ 25, 26, 27, 26, 27, 28. ఎప్పుడైనా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నట్లయితే ఆన్సర్ 0 అనండి. ఎక్కడి నుంచైనా 1 2 3 2 3 4 3 4 5 ఎలా అవుతుందో తెలియజేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సింపుల్గా మీకు ఎలా చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి సింపుల్గా R2 - R1 లేదా C2 - C1, C3 - C2. ఓకే, ఇక్కడ C2 implies C2 - C1. ఓకే, అలాగే C3 implies C3 - C2. ఓకే, అంటే C1 అలాగుంటుంది. 24, 25, 26. ఓకే, ఏం మారదండి. ఇప్పుడు 25 నుంచి 24 పోతే 1, here also 1, here also 1, సేమ్ here also 1, here also 1, here also 1. ఓకే, అంటే డిటర్మినెంట్ 0 అవుతుందండి. ఎందుకంటే whenever 2 rows or 2 columns are equal, that means the determinant vanishes. The determinant becomes 0. So is equal 0. Since C2 is equal to C3 అంతే. C2 is equal to C3 ఇంతేనండి. రేపు పొద్దున ఐపీలో కూడా ఇవ్వచ్చు ఇలాంటి సింపుల్ డేటా. కాదనిలే, మనం ఏం చేయలేము. అదేంటి మనం చెప్పలేదనుకుంటే మీరు నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనం సింపుల్గా ఇస్తామండి. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎక్కడున్న ఆబ్జెక్టులు 0 పెట్టేసేయండి. ఎక్కడ స్టార్ట్ అవ్వాలన్నమాట. సపోజ్ 10 11 12, మళ్ళీ సెకండ్ రో 11 12 13 కాన్సిక్యూటివ్గా ఉండాలి. వరుసగా చూడండి. 24 25 26 25 26 27, మళ్ళీ 26 27 కాన్సిక్యూటివ్గా ఉండాలన్నమాట అది. సో ఈ విధంగా ఉన్నట్లయితే నీకు ఈజీగా నీకు 0 అయిపోద్దండి. అందున ఇంకా ఏంటంటే సిమిట్రీ మ్యాట్రిక్స్ అయి ఉంటుంది. ఇది సిమిట్రీ మ్యాట్రిక్స్ అయి ఉంటుందండి. సిమిట్రీ మ్యాట్రిక్స్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు ఇంకోటి చూడండి ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా కాస్త డీప్కి వెళ్ళినట్లయితే b+c² a². నెక్స్ట్ here b² c+a² b², again c² a+b². ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తారండి మనకి. a² b² c² ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షను a² b² c²
సి స్క్వేర్. సెకండ్ ఆప్షన్ 4abc, 4abc. థర్డ్ ఆప్షన్ 4a స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, 4a స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, 4a స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. నెక్స్ట్ 2a స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, 2a స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలని సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సింపుల్. ఎందుకంటే ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకోండి, ప్రోడక్ట్ ఉంది కానీ జీరో మాత్రం అనుకోవద్దు. నీ ఇష్టం వచ్చిన వాల్యూ అనుకో. -1, -2, -3, -1, 2, 3, 1, 2, 3, 1, 4, 5 నీ ఇష్టం. చిన్న నెంబర్లు అనుకుంటే బాగుంటుంది. అంటే 1, 2, 3 తీసుకోండి, ఈజీగా ఉంటుంది. 1, 2, 3 తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సాధ్యమంతా 1, 2, 3 తీసుకోండి. సో ఇప్పుడు సింపుల్గా పుట్ a is equal to 1, b is equal to 2, c is equal to 3. అప్పుడు ఎంత అండి ఇది? b ప్లస్ c, 2 ప్లస్ 3 5. 5 స్క్వేర్ అంటే ఎంత అండి? 25. ఓకే, a స్క్వేర్ అంటే 1, ఇక్కడ కూడా 1. ఓకే, అగైన్ b స్క్వేర్ అంటే ఎంత? 4. c ప్లస్ a 3 ప్లస్ 1 ఎంత అండి? 4. 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ కూడా 4. ఓకే, నెక్స్ట్ c స్క్వేర్ అంటే 9, హియర్ ఆల్సో 9. a ప్లస్ b అంటే 9. ఓకే, ఇక్కడ మనకి 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఎంత అండి? 1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ మనకి 3 స్క్వేర్ అంటే 9. ఓకే, 9. ఓకే, 9. ఓకే, ఇక్కడ డిటర్మినెంట్లో చాలా ఈజీగా మీరు ఇక్కడ కామన్ తీసుకోవచ్చండి. మనం కంప్లీట్గా ఒక రో కానీ ఒక కాలమ్ సేమ్ ఎలిమెంట్స్ కామన్ తీసుకోవచ్చు. అంటే ఏమవుద్దంటే ఇది సింపుల్గా నేను 9 ఇంటూ డిటర్మినెంట్ 25 1 1. మ్యాట్రిసెస్లో అలా కాదండి. మ్యాట్రిసెస్లో ఒక ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేస్తున్నామంటే ఆ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ డిటర్మినెంట్లు అలా కాదు, పర్టికులర్ రో లేదా పర్టికులర్ కాలం తోటి మల్టిప్లై చేస్తున్నట్టు అంతే. ఏదో సపోజ్ 2 తోటి మల్టిప్లై చేస్తున్నామంటే అది R1 లేదా R2 లేదా R3 లేదా C1 లేదా C2 లేదా C3 అంతే. అన్నిటికీ మల్టిప్లై చేయం అది. కాబట్టి కంప్లీట్గా నేను ఈ R3 నుంచి 9 కామన్ తీసా. సో అప్పుడు ఏం మిగులుతుందండి? ఇక 1 1 1, అది 1 1 1. ఓకే, ఇంకా ఆపరేట్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్స్పాన్షన్ చాలా ఈజీగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇలా చూసాక 0 0 చాలా ఈజీగా అయిపోయింది. సో అలాగే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూడండి 1 - 1 0. ఓకే, 1 - 1 0, here 1 - 1 0 అయిపోలేదా? లేదు 1 - 1 0, 1 - 1 0. కాబట్టి ఏ విధంగా ఆపరేట్ చేయవచ్చు మనం? C2 ఇంప్లైస్ C2 మైనస్ C1, అలాగే C3 ఇంప్లైస్ C3 మైనస్ C2, C3 మైనస్ C2. సో 9 ఇంటూ ఏమవుద్దండి ఇప్పుడు నీకు? 9 ఇంటూ సింపుల్గా, సో 9 ఇంటూ ఓకే, 9 ఇంటూ ఇది ఇలాగుంటుంది. C1 అలాగుంటుందండి. C1 ఏం మారదు, 25 4 1. ఓకే, ఇక్కడ 1 మైనస్ 25 ఎంత అండి? -24. 1 - 1 0. ఓకే ఓకే, సో C2 సారీ అండి కనీషు C2లోంచి మనం C2లో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 1 - 25 -24, 16 నుంచి 4 పోతే 12 అండి. సో 1 - 1 0. నెక్స్ట్ C3లోంచి C2 అండి, C3 మైనస్ C2 అంటే 1 - 1 0 అండి. ఓకే, 4 - 16 -12 అండి. సో 1 - 1 0. ఓకే, ఇప్పుడు చూడండి ఎక్స్పాండ్ బై R3, సింపుల్గా ఎక్స్పాండ్ బై R3, సింపుల్గా R3ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ బై R3ని ఎక్స్పాండ్ చేస్తాం. ఇదే కదా, అయిపోయింది కదా 1 ఇంటూ. కాబట్టి ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ 1 ఇంటూ మల్టిప్లై చేద్దాం. -24 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, అంటే 24 ఇంటూ 12, 24 ఇంటూ 12 మల్టిప్లై చేద్దాం. 24 ఇంటూ 12 అండి, 12 4s 48 అండి, 12 4s 48 అండి. అలాగే 12 2s 24 28. కాబట్టి ఇదంతా అయింది 288. ఓకే, 0 అండ్ సంథింగ్ 0 అది. ఇంకా ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ 0 కదా.
అది కాబట్టి ఫైనల్ ఆన్సరు 9 ఇంటూ 288. దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంత అంటే ఫైనల్గా 9 ఇంటూ అది 9 ఇంటూ 288, 9 ఇంటూ 288 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 9 ఇంటూ 288, 9 ఇంటూ 288. ఇప్పుడు ఆప్షన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఎంత వస్తుందో చూద్దాం. ఆప్షన్ మెయిన్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఆప్షన్స్ దీనిలో అయితే రాంగ్ ఇచ్చాయండి. ఒరిజినల్ ఆప్షన్స్ ఇలా ఉంటాయండి. ఒరిజినల్ ఆప్షన్స్ మనకి A మైనస్ బి ఇంటూ ఫస్ట్ ఆప్షన్ మనకి A మైనస్ బి ఇంటూ ఫస్ట్ ఆప్షన్ A మైనస్ బి ఇంటూ B మైనస్ C ఇంటూ C మైనస్ A. సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ABC ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్, ABC ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 2ABC ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ A మైనస్ B ఇంటూ B మైనస్ C, A మైనస్ B ఇంటూ B మైనస్ C ఇంటూ C మైనస్ A ఇంటూ A ప్లస్ B ప్లస్ C. అది ఇవ్వండి ఒరిజినల్ ఆప్షన్స్. ఈ క్వశ్చన్కి ఈ మెటీరియల్లో మనకి రాంగ్ ఇవ్వబడిందండి. సో ఇవి ఒరిజినల్ ఆప్షన్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 9 ఇంటూ 288 ఎంత మల్టిప్లై చేసి ఎంత వస్తుందండి? ఇది రబ్ చేసేస్తున్నాను మీకు. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి ఎంత వస్తుందో తెలియజేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు 9 ఇంటూ 288 ఎంత? 9 ఇంటూ 9 8 ఎంత అండి? 72. ఓకే, 72. 9 8 72, 79. ఓకే, 79. 9 2 18, 25. ఓకే, ఇది మనకి 2592 వచ్చింది. 2592 చూసినట్లయితే ఇక్కడ ఇది ఎలాగో నెంబర్లో లేదండి. సో ABC ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబు. సో A ఇంటూ సపోజ్ ఆప్షన్ 2 చూసుకున్నామండి. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ A ప్లస్ B ప్లస్ C, 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత? 6. అంటే 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 2 16 రావట్లేదండి. ఎందుకంటే 6 ఇంటూ 2 1200 నియరెస్ట్. సో కాబట్టి ఆప్షన్ 2 రాంగు, ఆప్షన్ 1 రాంగు, ఆప్షన్ 2 రాంగు. ఈసారి 2 ఇంటూ సేమ్ A ఇంటూ B ఇంటూ C, A ఇంటూ B ఇంటూ C ఇంటూ A ప్లస్ B ప్లస్ హోల్ క్యూబ్. అంటే ఇప్పుడు 2 ఇంటూ 6 కదా, 12 ఇంటూ 216. ఓకే, సో మల్టిప్లై చేసినట్టయితే ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి మనకి? 12 6 72. 12 6 ఎంత అండి? 72. ఓకే, 12 1s 12, 7 ఉంది కాబట్టి ఓకే 19. ఓకే, 12 2s 24, 25. సో 2592. అంటే మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఒక్కటేనండి, మీకు ఆప్షన్స్ జాగ్రత్తగా చూడండి. కొన్ని సందర్భాల్లో యాడ్ చేస్తుంటారండి. ఆప్షన్స్ రాగానేప్పుడు యాడ్ స్కోర్ ఇస్తాడు. కాబట్టి జస్ట్ ఏ డిటర్మినెంట్ అయినా సరే 1 2 3 పెట్టుకోండి, లేదు 1 1 2 పెట్టుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఆప్షన్స్లో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 1 2 2 పెట్టుకున్నాను అనుకో, ఇక్కడ A మైనస్ B 0, అవే ఆప్షన్ రైట్ అవ్వచ్చుగా? చెప్పలేం కదా. అందువల్ల జనరల్గా 1 2 3 తీసుకోండి, దేనికైనా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 1 2 3 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్స్లో ఇప్పుడు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. 2ABC ఇంటూ A ప్లస్ B ప్లస్ హోల్ క్యూబ్. అంటే దీనికి ఏంటంటే ఒక్కసారి చేస్తున్నా అనుకో, మీ మైండ్లో ఆన్సర్ పడిపోతుంది. సపోజ్ రేపు ఇదే బిట్ ఇచ్చారు, B ప్లస్ హోల్ స్క్వేర్ A స్క్వేర్ B స్క్వేర్ C ప్లస్ హోల్ స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్ A ప్లస్ B హోల్ స్క్వేర్ డైరెక్ట్ పెట్టేస్తారు. 2ABC ఇంటూ A ప్లస్ B ప్లస్ హోల్ క్యూబ్ చేయకుండానే చెప్పేస్తారు. ఇది దీని అడ్వాంటేజ్. మీరు చేసినట్లయితే మీ మైండ్లో ఉండిపోతుందండి. ఓకే, మరి ఒక క్వశ్చను A మైనస్ B మైనస్ C 2A నెక్స్ట్ 2B
బి మైనస్ సి, బి మైనస్ సి మైనస్ ఏ 2b, నెక్స్ట్ 2c, 2c, c మైనస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఆప్షన్ 1 2 ఇంటూ ఏ మైనస్ బి మైనస్ సి హోల్ క్యూబ్, ఆప్షన్ 2 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, థర్డ్ ఆప్షన్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్, ఫోర్త్ ఆప్షన్ ఏ మైనస్ బి మైనస్ సి హోల్ క్యూబ్. ఇక్కడ మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కొన్నిటి డైరెక్ట్గా తీసుకోవచ్చు. చూడండి ఎలా చేస్తాను, 2 మెథడ్లు చేస్తాను. మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఇప్పుడు అన్నీ కూడా నీకు ఎక్కడ ఏ మైనస్ బి, బి మైనస్ సి లేదు కదా, టోటల్గా ఏ మైనస్ బి మైనస్ సి ఉంది. మీరు 1 2 3 పెట్టుకోవచ్చు, మీరు 1 1 2 పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. 1 2 3 లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉందండి, 2b 2c. ఈ రెండు దీనికి యాడ్ చేసామనుకో ఎంత అవుతుందండి, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ప్లస్, ఏ ప్లస్ బి ప్లస్, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉన్నటువంటిది మనకి ఈ రెండిట్లో ఒకటి ఆప్షన్ రైట్ అవుతుంది. కంపల్సరీగా అన్నింటిలో ఏ ప్లస్ బి ప్లస్ సి ఉందేగా. చూసుకోండి, ఇక్కడ ఈ రెండు యాడ్ చేసామనుకో 2bలోంచి ఒక బి పోతే బి, 2cలోంచి సి, అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం కూడా కామన్ తీసుకోవచ్చు. అంటే కంపల్సరీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉండి తీరాలి. సో ఇప్పుడు మామూలుగా మనం ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 2, సి ఈజ్ ఈక్వల్ 3. కమాన్, ఏ 1 మైనస్ 2 మైనస్ 3, 1 మైనస్ 2 మైనస్ 3 ఎంత అండి, -4. ఓకే ఓకే. నెక్స్ట్ 2a అంటే 2, ఓకే, అగైన్ 2. నెక్స్ట్ 2b అంటే 4. బి మైనస్ సి మైనస్ ఎంత అండి, 2 మైనస్ 4 -2, ఓకే. నెక్స్ట్ 2b అంటే 4, ఓకే. నెక్స్ట్ 2c అంటే 6 అండి, ఇక్కడ కూడా 6, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సి మైనస్ ఏ మైనస్ బి అంటే ఎంత, 0, ఓకే. ఇది మనకి డిటర్మినెంట్ వాల్యూ, ఓకే. కాబట్టి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఎక్స్పాండ్ చేసేస్తాం, మళ్ళీ చిన్న నెంబర్లే కదా, నో ప్రాబ్లం. చెప్పండి. సో -4 ఇంటూ 0 -24, -2 ఇంటూ కామన్ తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. 2 కామన్ తీసుకోవచ్చు, 2 కామన్ తీసుకోవచ్చు, 6 కామన్ తీసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో 2 కామన్ తీసుకో, ఇందులో 2 కామన్ తీసుకో, ఇందులో 6 కామన్ చేసుకోవచ్చు అండి. మీకు క్యాలిక్యులేషన్ ఇంకా సులభం కావాలంటే ఇందులో ఫస్ట్ రో నుంచి 2 కామన్ తీసుకో, ఓకే. సెకండ్ రో నుంచి 2 కామన్ తీసుకో, థర్డ్ రో నుంచి 6 కామన్ తీసుకో. అప్పుడు 2 కామన్ తీసుకుంటే ఎంత, -2 1 1, 2 -1 1, 2 -1 2, నెక్స్ట్ అగైన్ 1 1 0. అంటే ఈజీగా అయిపోద్ది కదా చిన్న నెంబర్లు ఉంటే. ఇప్పుడు చూసుకోండి, ఈజీ క్యాలిక్యులేషన్. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 6 24, ఓకే. కాబట్టి 24 ఇంటూ ఇక -2 ఇంటూ 0, -2 ఇంటూ 0 -2 అంటే -2, ఓకే. నెక్స్ట్ -1 ఇంటూ అప్పుడు ఎంత అండి, 0 -2 అంటే -2, +1 ఇంటూ +1 ఇంటూ ఇక మిగిలిపోయింది ఎంత అండి, ఇదే కదా, 2 + 1 3, 2 + 1 3, ఓకే. 2 + 1 3, +1 ఇంటూ ఈ రో కాలం తీసేసినట్టయితే 2. ఇప్పుడు ఇది కదండి మనకి ఎక్స్పాన్షను, అది ఈ రో కదా మనకి, ప్లస్ -2, నెక్స్ట్ -1 ఇంటూ నెక్స్ట్ ఈ రో కదా మనకి 2 -2 0 అండి, 2 -2 0, ఓకే. 2 -2 0, అది. సో అప్పుడు ఎంత అండి ఇది, 2 ఇంటూ 2 4, 4 + 2 ఎంత, 6. కాబట్టి 6 ఇంటూ 24, 6 ఇంటూ 24, 6 ఇంటూ 24 అయింది, 6 ఇంటూ 24 అయింది ఫైనల్గా, 6 ఇంటూ 24. కాబట్టి ఇప్పుడు దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఆప్షన్స్ ఏంటో వెరిఫై చేసుకుంటాం, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత అండి ఇది, మనకి 6 తోటి మల్టిప్లై చేద్దాం, 6 తోటి మల్టిప్లై చేద్దాం. సో ఒక చిన్న ఇది
ఇక్కడ 1 ఇంటూ వేసినప్పుడు మనకి ఈ రో ఇది కాలం క్యాన్సిల్ అయిపోద్ది కదా. 2 + 1 3 అండి. 2 + 1 3 అండి. ఓకే 3 అంటే 3 + 2 + 4 ఎంత అండి 9. ఓకే 9 ఇక్కడ రాస్తాను. ఇక్కడ ఎంత అండి ఇప్పుడు 24 ఇంటూ ఇది ఎంత అండి నీకు +4, ఇది ఎంత అండి ఇది +2, ఇది +3, టోటల్ ఎంత అండి 9. ఓకే 9 కాబట్టి 9. సో 9 4s ఎంత అండి 36, 9 2s 18, 18 21, 216. 216 అంటే ఎంత అండి నీకు 6 హోల్ క్యూబ్ అంటే 6 అంటే a + b + cనేగా, a + b + c హోల్ క్యూబ్. సో a + b + c హోల్ క్యూబ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. అంటే ఈ డిటర్మినెంట్స్లో చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. చిన్న ప్లస్ మైనస్ కనుక స్లైట్ వేరియేషన్ వచ్చిందంటే ఆన్సర్ పోతుంది, వేరే ఆన్సర్కి వెళ్ళిపోద్ది. కాబట్టి చేసేటప్పుడు చాలా మైండ్ దాని మీద 100% ఫోకస్ చేయండి, లేకపోతే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఓకే కాబట్టి ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం అయినా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. ముందు a + b + హోల్ క్యూబ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈజీగా ఆ 2 ఆప్షన్లు ఒకటి కావాలి అంతే కన్ఫర్మ్. కాబట్టి ఆ విధంగా మనం దేనికైనా 1 2 3 తీసుకోండి, ఈజీగా అయిపోద్ది. ఓకే నెక్స్ట్ అందర్ ప్రాబ్లం. if determined λ² + 3λ, next λ -1, next λ + 3, next λ + 1, 2 - λ, λ -4, next λ -3, next λ + 4, next 3λ is equal p into λ⁴ plus q into λ³ plus r into λ² plus r into λ² plus s into λ plus t. Then t is equal. So option 1 18, option 2 16, option 3 17, option 4 19. ఇట్లాంటి వాటికి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనకేం కావాలండి, టీ కావాలి. ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టీ. టీ కావాలి అంటే ఇవన్నీ జీరోలు అయిపోయినాయి అనుకోండి, టీ మిగులుతుంది అదే కదా. అంటే సింపుల్గా పుట్ λ = 0 అంతే, ఇంకేం అవసరం. పుట్ λ = 0, దట్స్ ఆల్. పుట్ λ = 0, పుట్ λ = 0 ఎంత అంటే ఇప్పుడు 0 పెట్టుకుని 0, టోటల్ 0. ఓకే ఇక్కడ ఇదేమవుతుంది -1, ఇది 3, నెక్స్ట్ 1, ఇక్కడ కూడా 2, ఇది -4, నెక్స్ట్ ఇక్కడ కూడా -3, ఇయర్ 4 0. ఇక్కడ λ వాల్యూ 0 అండి. సో 0 0 - 1 -1 3 1 2 -4 -3 4 0 λ = 0 రైట్ సైడ్ కూడా. సో ఇది టోటల్ 0, here also 0, here also 0, here also 0, t. దట్స్ ఆల్. ఇదే మనకు కావాల్సినటువంటిది. దిస్ ఈజ్ టీ. కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. 0 అండ్ సంథింగ్ 0. ఓకే మైనస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్ కదా, మైనస్ ఆఫ్ ఈ రోని కాలం డిలీట్ చేసినట్టయితే 1 × 0 0, మైనస్ ఆఫ్ AD - BC, AD - BC, సో +12. ఓకే అంటే -3 × -4 -12, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది, అంతా -12 ఆన్సర్. ఓకే ఇక్కడ 1 × 0 0, మైనస్ ఆఫ్ -3 × -4 +12 అండి. సో మైనస్ అలాగ ఉండిపోద్ది. నెక్స్ట్ +3 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నట్టు రోని కాలం డిలీట్ చేసినట్టయితే 1 × 4 4 -6, 2 × 3 6 = t. ఇప్పుడు ఎంత అవుతుంది +1 × -12, ఇక్కడ +1, ఇది +1 అండి ఫస్ట్, ఇంటూ -12. ఓకే నెక్స్ట్ ఇక్కడ 3 × 10 = t. అంటే ఎంత అయింది నీకు
-12 plus 30 is equal to t. Therefore, t is equal 18. T is equal 18. So, t is equal 18 is the right answer. అంటే ఇలాంటి వాటికి కాస్త చూడటంతో మనం ఇబ్బంది అవసరం లేదండి. భయపడిపోతాం, అయ్యో ఎలా చేయాలని. సింపుల్ చేసుకోండి, లాంబ్డా వాల్యూ 0 పెట్టుకోండి, దట్స్ ఆల్. వీ హ్యావ్ టు అబ్టైన్ ద వాల్యూ ఆఫ్ టీ. ఏది కనుక్కోవాలి చూడండి అది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ a is equal 5, if a is equal matrix 5 alpha, next 0 alpha, 5 alpha, next 0 0 5. Okay, next if det of a square is equal 25, then modulus alpha is equal dash. Option 1 5 square, option 2 5, option 3 1/5, option 4 1. ఓకే, సో ఫస్ట్ దీనికి డెట్ ఏంటో చూద్దాం. డెట్ ఏ అంటే డిటర్మినెంట్ ఆఫ్ 5 ఆల్ఫా 0 ఆల్ఫా 5 ఆల్ఫా 0 0 5. ఓకే, సో 2 zeros ఉన్నాయి కదా, ఎక్స్పాండ్ చేసుకోండి. C1 అయినా R3 అయినా ఏం పర్లా, ఎక్స్పాండ్ బై C1 ఎంత అండి ఇది? అప్పుడు ఎక్స్పాండ్ బై C1 అంటే 5 ఇంటూ ఆ ఎలిమెంట్ రో కాలం డిలీట్ చేసినట్టయితే 5 ఆల్ఫా -0, ఇంకా ఆల్టర్నేటివ్ మైనస్ ప్లస్ే కదా, 0 కదా. 5 ఇంటూ సంథింగ్ -0 ఇంటూ సంథింగ్ ప్లస్ 0 ఇంటూ సంథింగ్ అంటే ఎంత వచ్చిందండి? 25 ఆల్ఫా. ఏది? డెట్ ఆఫ్ ఏ వాల్యూ 25 ఆల్ఫా. ఓకే, ఇప్పుడు మనం హోల్ స్క్వేర్ చేసామనుకోండి. డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 ఆల్ఫా హోల్ స్క్వేర్. 25 ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే 25 ఆల్ఫా ఇంటూ 25 ఆల్ఫా. ఇక్కడ డెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఏ పవర్ ఎన్ డెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్. ఓకే, డెట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? డెట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ డెట్ ఆఫ్ ఏ స్క్వేర్. సో డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ వాట్ ఈస్ గివెన్? 25. సో దట్ మీన్స్ హియర్ క్లియర్లీ 25 ఈజ్ ఈక్వల్ ఎందుకంటే ఇక్కడ మనకి డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే డెట్ ఏ హోల్ స్క్వేర్ అంటే డెట్ ఆఫ్ ఏ స్క్వేర్, బోత్ ఆర్ ద సేమ్. వాల్యూ 25 ఈజ్ గివెన్ అంటే 25 ఈజ్ ఈక్వల్ 25 ఆల్ఫా ఇంటూ 25 ఆల్ఫా. సో ఒక 25 క్యాన్సిల్ అంటే ఏమొచ్చిందండి? ఇక 1 ఈజ్ ఈక్వల్ 25 ఆల్ఫా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/25. ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1/25 అంటే ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుందండి నీకు? ±1/5 అవుతుంది. అందువల్ల మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఏమవుతుంది? 1/5 అవుతుంది. 1/5 అవుతుంది అది మాడ్యులస్, అందుకోసం ఇచ్చాడు. లేకపోతే ±1/5. మాడ్యులస్ ఆల్ఫా కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ఆన్సర్ 1/5. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు డెట్ ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్. ఓకే, డెట్ ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ పవర్ ఎన్. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్
another question. If A comma B comma C are in AP, then x plus 1, x plus 2, x plus A. Next, x plus 2, x plus 3, x plus B. Next, x plus 3, next x plus 4, x plus C is equal dash. Options kuda 1, options kuda 1, 0, -1, 2. ఓకే, ఇక్కడ చూడండి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి షార్ట్ కట్లు ఎలా చేయాలో చెప్తున్నాను. ఇక్కడ మీరు ఆలోచించండి, చాలా సింపుల్గా మామూలుగా మనం ఏ ఈజ్ ఈక్వల్ 1 2 3 ఏ అయిన వాల్యూ తీసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ కండిషన్ చూసుకోండి, దాని ప్రకారం తీసుకోవాలి. ఏబీసీఆర్ ఇన్ ఏపీ, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఏబీసీఆర్ ఇన్ ఏపీ, ఏబీసీఆర్ ఇన్ ఏపీ, ఏబీసీఆర్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కంపల్సరీగా 2b ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సి ఉండాలి. 2b ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ సి, 2b ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ అయ్యే విధంగా వాల్యూ తీసుకోవాలి. నీ ఇష్టం ఏదైనా తీసుకో. అంటే ఇప్పుడు చూడండి, నేను ఏ వాల్యూ 1, బి వాల్యూ 2, సి వాల్యూ 3. ఇప్పుడు ఎంత? 2b అంటే 2 × 2 ఈజ్ ఈక్వల్ 1 + 3, 4 ఈజ్ ఈక్వల్ 4 తీసుకోవచ్చు. 1 2 3 మనకి తీసుకోవచ్చండి. ఓకే, 1 2 3 తీసుకోవచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తానండి మనకి. సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే 1 2 3 తీసుకున్నామో ఏమైపోద్ది? గివెన్ డిటర్మినెంట్ చూడండి, గివెన్ డిటర్మినెంట్ చాలా ఈజీగా అయిపోద్ది మీకు. ఇది x + 1, ఓకే, ఇది x + 2, ఇది x + 3. సో ఆ మిడిల్ అట్లా ఉంటుందండి, x + 2, x + 3, x + 4. ఇప్పుడు చూడండి, సో x + 1, x + 2, x + 3. ఇదిగోనండి, C1 ఈజ్ ఈక్వల్ C3, C1 ఈజ్ ఈక్వల్ C3. డిటర్మినెంట్ వాల్యూ 0. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. డిటర్మినెంట్ 0 అంతే. ఎందుకు? 2 రోస్ కానీ ఇన్ ఏ డిటర్మినెంట్ వెన్ ఎవర్ 2 rows ఆర్ ఐడెంటికల్, 2 columns ఆర్ ఐడెంటికల్ మీన్స్ డెట్ వాల్యూ 0. సింపుల్ కాన్సెప్ట్. డిటర్మినెంట్ వాల్యూ 0 అవుద్ది ఎప్పుడంటే కంప్లీట్గా ఒక రో లేదా కాలం జీరోస్ ఉన్నా 0 అయిపోద్ది. కంప్లీట్గా మొత్తం 0 ఉందనుకోండి, 0 అండ్ సంథింగ్, 0 అండ్ సంథింగ్, 0 అండ్ సంథింగ్, ఆ విధంగా 0. లేదా 2 rows కానీ 2 columns కానీ ఈక్వల్ అయినా సరిపోద్ది, ఐడెంటికల్. సో ఈ విధంగా మనం డిటర్మినెంట్ వాల్యూ 0 తీసుకొచ్చాం, చాలా ఈజీగా అయిపోయింది. చూసారా, పెద్ద ఇబ్బంది పడకుండా. ఓకే, సో ఈ విధంగా డిటర్మినెంట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు డెఫినెట్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా డెఫినెట్గా డిటర్మినెంట్స్ గురించి మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు మీ అమూల్యమైన హార్ట్ఫుల్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే చక్కగా షేర్ చేయండి. అలాగే నేను రూపొందించేటువంటి ప్రతి వీడియో మీకు రావాలి అనుకుంటే చక్కగా పక్కనున్నటువంటి ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.